ఆండ్రే రస్సెల్ ఐపీఎల్ నుంచి రిటైర్ అయిపోయాడు, పవర్ కోచ్ అయ్యాడా? అంటే ఏంటి? ఫాఫ్ డు ప్లెస్సీ కూడా ఐపీఎల్ ఆడు పిఎస్ఎల్ ఆడుతా అంటున్నాడా? ఎందుకు? విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తోటి బీసీసీఐ ఏదో మాట్లాడాలంటే ఏంటి? అజిత్ అగర్కర్ గౌతమ్ గంభీర్తో కూడా మాట్లాడతారట బీసీసీఐ, అదేంటి? ఏంటి ఇన్ని వార్తలు ఉన్నాయా? దీంతో పాటు మళ్ళీ పంజాబ్ కింగ్స్ ఆప్షన్ లో ఏం చేయొచ్చు దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. మరి ఇన్ని విషయాలు ఉన్నప్పుడు ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా మొదలెట్టేస్తే పని అయిపోతుంది కదా. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టాంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ వేడివేడి స్పోర్ట్స్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ ఏంటి ఆల్రెడీ ఇందాక చెప్పేస్తున్నాను. మనం స్ట్రైట్ అవే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ వేడి వాత ఇది పడింది కేకేఆర్ ఫ్యాన్స్ కి. అదేంటంటే ఆండ్రే రస్సెల్ నేను ఇక ఐపీఎల్ లో ఆడను అని రిటైర్మెంట్ అనౌన్స్ చేసేసాడు. యాక్చువల్లీ తను రిలీజ్ చేసినప్పుడు కేకేఆర్ చాలా మంది టీమ్స్ ఇంట్రెస్టెడ్ గా ఉంటారని అందరం అనుకున్నాం. ఇన్ఫాక్ట్ ఇంతకు ముందర నేను చేసిన వీడియోస్ అన్నిట్లో కూడా వేరే టీమ్స్ ఆప్షన్ లో ఎవరి వైపు కన్ను వేయొచ్చు అనుకున్నప్పుడు ప్రతి టీమ్ కి దాదాపుగా ఆండ్రే రస్సెల్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందని అనుకున్నాం. కానీ అవుట్ ఆఫ్ నో వేర్ ఆండ్రే రస్సెల్ నేను రిటైర్ అయిపోతున్నా అని చెప్పాడు. ఎస్, 37 సంవత్సరాలు, తన బ్యాటింగ్ కాస్త ఫామ్ తగ్గింది, బట్ ఇప్పటికీ బౌలింగ్ లో అంతే ఎఫెక్టివ్ గా ఉన్నాడు. ఆల్రౌండర్స్ కావాలి ప్రతి టీము కూడా, ఉంటాడేమో ఆప్షన్ లోకి వస్తాడేమో అనుకున్నాం. కానీ తను ఒకసారి ట్వీట్ చేసినట్టుగా ఐ విల్ రిటైర్ యాజ్ అ నైట్ అని, ఆ మాటకి కట్టుబడ్డా లేకపోతే మరి ఇక్కడ కేకేఆర్ మేనేజ్మెంట్ ఒప్పించారో తెలియదు, కానీ మొత్తానికి తను రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. అదే సెంటెన్స్ లో తనని పవర్ కోచ్ గా అపాయింట్ చేశారు. ఇది సరికొత్త రోల్, ఇప్పటిదాకా ఎవరికి తెలియదు పవర్ కోచ్ అంటే ఏంటో. వీ కెన్ ఓన్లీ ఇమాజిన్ దట్ తన దగ్గర ఉన్న పవర్ ఏదైతే ఉంటుందో బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ, అది యంగ్ ప్లేయర్స్ కి ఎలా నేర్పించచ్చో, వాళ్ళ పవర్ గేమ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో దానిపైన వర్క్ చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది మొదటి వాత. రెండోది, ఫాఫ్ డు ప్లెస్సీ నేను ఐపీఎల్ ఆప్షన్ నుంచి పుల్అవుట్ చేస్తున్నాను, నేను పిఎస్ఎల్ ఆడుకుంటున్నాను అని చెప్పేశాడు. ఎందుకు చెప్పుండొచ్చు? నౌ మై గెస్ ఇస్ దట్ తను బహుశా ఒక గెస్ చేసి ఉంటాడు దట్ ఈసారి మినీ ఆప్షన్ లో ఎవరు కూడా తన వైపు వెళ్ళకపోవచ్చు ఐపీఎల్ లోని. అండ్ 40 సంవత్సరాలు పైబడిన తర్వాత ఆడుతుంది T20 ఫార్మాట్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్స్ లో అన్నప్పుడు, తను ఏ లీగ్ లో ఆడినా సరే ఎక్కువ శాతం ఆడాలి, మ్యాచ్లు ఆడాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. స్క్వాడ్ లో ఉండి రిజర్వ్ ప్లేయర్ గా ఉండడం అది ఇష్టపడడు. విచ్ ఇస్ వై ఐ థింక్ తను ఐపీఎల్ లో ఆడకుండా స్క్వాడ్ తో ఉండే బదులు పిఎస్ఏలో తక్కువ డబ్బులకైనా ఆడడం ఎక్కువ ప్రిఫర్ చేస్తాడేమో. ఎనీ ప్లేయర్ వుడ్ వాంట్ టు ప్లే యాజ్ లాంగ్ యాజ్ హిస్ బాడీ సపోర్ట్స్ హిమ్. అదే ఫ్యాఫ్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. సో ఐ థింక్ తన పర్సనల్ రిలేషన్, ఐ థింక్ రెస్పెక్ట్ దాట్. ఇక ఐపీఎల్ లో బహుశా కనిపించకపోవచ్చు ఫాఫ్ డు ప్లెస్సీ. గత 3-4 రోజుల నుంచి తెగ వస్తున్నది వార్త ఏంటంటే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటాడు, తిరిగి మళ్ళీ టెస్ట్ టీమ్ లోకి వస్తాట, బీసీసీఐ అడుగుతున్నారు, విరాట్ కోహ్లీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, రకరకాల రూమర్స్ తెగ వచ్చాయి. వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేశాడు విరాట్ కోహ్లీ. ఆ పోస్ట్ మ్యాచ్ అవార్డ్ సెరమనీలో మాట్లాడుతున్నప్పుడు హర్ష భోగ్లే గారు అడిగినప్పుడు, ఏమిటి నువ్వు ఒకటే ఫార్మాట్ ఆడుతున్నావా, వేరే ఫార్మాట్స్ లో ఏమన్నా ఆడతావా అని అడిగితే, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఒక్క ఫార్మాట్ లో మాత్రమే ఆడబోతున్నాను, ఆ ఫార్మాట్ లో మాత్రమే ఆడతాను అని నిక్కచ్చిగా చెప్పేశాడు. విచ్ మీన్స్ తను యూటర్న్ తీసుకోవట్లేదు, టెస్ట్ రిటైర్మెంట్ నుంచి బయటికి రావట్లేదు. ఫ్యాన్స్ గా మీకు ఎంత ఇష్టం ఉన్నా కూడా విరాట్ తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ ఆడాలని అది జరగట్లేదు. ఐ థింక్ వీ నీడ్ టు మేక్ అవర్ పీస్ విత్ ద ఫ్యాక్ట్. అండ్ ఎప్పుడు కూడా రిటైర్మెంట్ అనౌన్స్ చేసి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ మర్యాద కాస్త తగ్గిపోతుంది. ఐ అండర్స్టాండ్, విరాట్ కోహ్లీ వస్తే అందరూ కూడా స్వీకరిస్తారు, అంటే విత్ ఓపెన్ ఆర్మ్స్ వెల్కమ్ చేస్తారు. బట్ అయినా కూడా ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దట్. ఇప్పుడు షాహిద్ అఫ్రీది ఇన్నిసార్లు రిటైర్మెంట్ అనౌన్స్ చేసి వెనక్కి వస్తే కొంచెం తన మజాక్ అయిపోలేదు. అలాగే ఇమ్రాన్ ఖాన్ కూడా గతంలో రిటైర్ అయిపోయా మళ్ళీ వెనక్కి వస్తున్నా, రిటైర్ అయిపోయినా మళ్ళీ వెనక్కి వస్తున్నా చెప్పి 3-4 సార్లు చేయడం, ఇది ఇట్ డజంట్ లీవ్ ఎ గుడ్ టేస్ట్. ఐ థింక్ విరాట్ కోహ్లీ సంపాదించుకున్న మర్యాద అంతా ఇంత కాదు, తనకున్న ప్రేమ తన ఫ్యాన్స్ నుంచి తన పైన అంతా ఇంత కాదు. ఐ డోంట్ థింక్ ఇట్ మేక్స్ ఎనీ సెన్స్ ఫర్ హిమ్ టు కమ్ బ్యాక్. ఎస్, త్వరగా రిటైర్ అయిపోయాడు, కానీ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయానికి మనం కూడా మర్యాద చూపించాలి. ఒకటే ఫార్మాట్ ఆడతా అని చెప్తున్నాడు, చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అది ఆడినంత కాలం ఆడాలి, ఎంత కాలం కుదిరితే అంతకాలం ఆడాలని చెప్పి మనం యాజ్ ఫ్యాన్స్ కోరుకుందాం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళు ఓడిఐ టీంలో ఆడుతున్నారని తెలుసు మనకి, ఒకటే ఫార్మాట్ లో ఆడుతున్నారు. అయితే వీళ్ళ భవిష్యత్తు పైన బోల్డ్ అని క్వశ్చన్ మార్క్స్. ఈ సిరీస్ ఆడతారా లేదా, నెక్స్ట్ సిరీస్ ఆడతారా లేదా, వీళ్ళు డొమెస్టిక్ విజయ్ హజారేలో ఆడమని బీసీసీఐ చెప్తున్నారని చెప్పేసి, వీళ్ళని కన్సిడర్ చేయకపోవచ్చు అని చెప్పేసి, ఇండియా సౌత్ ఆఫ్రికా ఓడిఐసే వీళ్ళకి లాస్ట్ అని అనేసి ఇలా రకరకాల మాటలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అజిత్ అగర్కర్, గౌతమ్ గంభీర్, ఈ సెలక్షన్ కమిటీ మొత్తం అంతా కూడా విరాట్ కోహ్లీ తోటి, రోహిత్ శర్మ తోటి వాళ్ళ భవిష్యత్తు గురించి
డిస్కషన్ ఏదో చేద్దాం అనుకుంటున్నారని వార్తలు బయటకు వచ్చాయి. అగైన్ ఇది 2వ ఓడిఐ తర్వాతనో మరి 3వ ఓడిఐ వైజాగ్ లో అది అయిపోయిన తర్వాతనో ఈ డిస్కషన్ జరుగుతుందని చెప్పేసి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఉన్న కొన్ని సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ బ్రెత్ మరొక వార్త ఏంటంటే బీసీసీఐ అజిత్ అగర్కర్ ని గౌతమ్ గంభీర్ ని పిలిపిస్తున్నారట. వాళ్ళిద్దరితోటి బీసీసీఐ వీళ్ళు మాట్లాడతారట. ఎందుకంటే సీనియర్ ప్లేయర్స్ తో కమ్యూనికేషన్ ఛానల్ సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు, వాళ్ళతోటి క్లియర్ కమ్యూనికేషన్ చేయట్లేదు, వాళ్ళ పాత్ర ఏంటో వాళ్ళకి సరిగా చెప్పట్లేదు, చాలా కన్ఫ్యూజన్ ఉంది. పైగా మన టెస్ట్ సిరీస్ కూడా ఓడిపోయాం కాబట్టి సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ తోటి ఇండియన్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తోటి కూడా బీసీసీఐ మాట్లాడతామన్నారు. సో ఇప్పుడు బీసీసీఐ అగర్కర్ గంభీర్ తో మాట్లాడుతున్నారా ఆర్ అగర్కర్ గంభీర్ రోహిత్ అండ్ విరాట్ తో మాట్లాడుతున్నారా? మొత్తానికి వెయిట్ చేసి చూడాలి. ఇది ఎలా అవుతుందంటే ఎక్కడో చోట ఫ్యాన్స్ అందరికీ అనిపించింది విరాట్ రోహిత్ ఫ్లాప్ అయితే ఫెయిల్ అయితే వాళ్ళని సైడ్ చేసేద్దాం అన్నట్టుగా ఆలోచనలు కనిపిస్తున్నాయి. టెస్ట్ క్రికెట్ లో కూడా వాళ్ళకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, తోసేశారు ఒక విధంగా అని ఫీల్ అవుతున్నారు చాలా మంది. దాన్ని గనక దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ బీసీసీఐ అగర్కర్ గంభీర్ తో మాట్లాడితే గనక అగైన్ రిపోర్ట్స్ ఆర్ టు బి బిలీవ్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అది జరిగితే ఒక విధంగా వీళ్ళకి కొంచెం ఫైర్ పెరిగినట్టే. బికాజ్ రోహిత్ అండ్ విరాట్ ఇద్దరు అద్భుతంగా ఆడుతున్నారు. వాళ్ళ ఫ్యూచర్ గురించి డిస్కషన్ పెట్టాల్సిన అవసరం పని లేదు. ఇద్దరు సూపర్ ఫిట్ గా ఉన్నారు, ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు, ఒకటే ఫార్మాట్ ఆడుతున్న వాళ్ళని వాళ్ళు రెడీ చేసుకొని పెట్టుకున్నారు ఇండియాకి ఆడడానికి. సో వాళ్ళని టచ్ చేయాల్సిన అవసరం లేదు. అనవసరంగా టచ్ చేస్తే వాళ్ళకు వాళ్ళే భస్మం అయిపోతారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి ఇక చూద్దాం ఎవరితో మాట్లాడతారో. సో ఓవరాల్ గా మన స్పోర్ట్స్ వార్తలు అదే వేడివేడి వార్తలు ఇవి. వార్తలు నచ్చని ఆశిస్తున్నాను. దీని తర్వాత మన పంజాబ్ కింగ్స్ వైపు వెళ్దాం. వాళ్ళు ఆప్షన్లో ఏం చేద్దాం అనుకుంటున్నారో దాని గురించి కాస్త మాట్లాడదాం. బట్ దానికంటే ముందర వీడియో నచ్చితే కనుక ఎక్కడైనా ఏదన్నా వార్త నచ్చుంటే కనుక ఆర్ ఈ వీడియో ఎక్కడ నచ్చినా సరే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. నాట్ జస్ట్ మీ, మీరు ఏ వీడియో చూసినా ఏ క్రియేటర్ వీడియో చూసినా మీకు వీడియో నచ్చితే కన్సిడర్ హిట్టింగ్ ద లైక్ బటన్. బికాస్ అది వీడియోకి ఆ క్రియేటర్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కువ మందికి మా ఛానల్ని చూపిస్తుంది యూట్యూబ్, ఈ వీడియోని చూపిస్తుంది యూట్యూబ్. దట్ విల్ బి బిగ్ బూస్ట్ ఫర్ అస్. సో అది చేసి పెట్టండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఇన్ అడ్వాన్స్. రైట్, పంజాబ్ కింగ్స్ ఆర్ ది రన్నర్స్ అప్ గడిచిన ఐపీఎల్ సీజన్ లో. ఫెంటాస్టిక్ స్క్వాడ్. ఇన్ఫాక్ట్ వాళ్ళే గెలుస్తారేమో అని కూడా అనుకున్నారు. దే కేమ్ రియలీ క్లోజ్. బట్ ఆర్సీబీ అఫ్ కోర్స్ వాస్ ద బెటర్ సైడ్. ఫైనల్స్ లో వాళ్ళు గెలిచారు. అండ్ పంజాబ్ కింగ్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ తర్వాత రీటైన్డ్ స్క్వాడ్ చూసినా సరే మనకు అనిపించేది ఏంటంటే ఇంద్ర ఇంకా ఎంత స్ట్రాంగ్ గా ఉందని. మీకు గుర్తుంటే కనుక లాస్ట్ ఆప్షన్ లో దండిగా బోల్డ్ డబ్బులు తీసుకెళ్లారు ఆప్షన్ కి. కావాల్సిన ప్లేయర్స్ అందరినీ తెచ్చుకున్నారు టీంలోకి. ఫెంటాస్టిక్ స్క్వాడ్ సమకూర్చుకున్నారు. ఇండియన్ కంటింజెంట్, ఇండియన్ కోర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇండియన్ బ్యాటర్స్ నిండిపోయి ఉన్నారు. బోల్డ్ మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. సరే మాటలు ఎందుకు కానీ మీరు ఒకసారి చూడండి, మీరు ఆ స్క్వాడ్ రీటైన్డ్ స్క్వాడ్ ఎలా ఉందో చూడండి ఒకసారి. అదిగోండి, చూస్తే మీరు ఆల్రౌండర్స్ కోటాలో అజ్మతుల్ అహ్మద్, హర్ప్రీత్ బారు, మార్కో యన్సన్, మార్కస్ స్టాయినస్, సుయాన్ షెడ్గే ఉన్నాడు. అలాగే మీరు బ్యాటర్స్ లో చూస్తే మిచోవెన్, ముషీర్ ఖాన్, నేహల్ వదేరా, ప్రియాంచార్య, పైలా అవినాష్, మన ఆంధ్ర అబ్బాయి శశాంక్ సింగ్, శ్రేయస్ అయ్యర్, ప్రప్ సిమ్రన్ అండ్ విష్ణు విదత్ యాజ్ వికెట్ కీపర్ బ్యాటర్స్ ఉన్నారు. ఫాస్ట్ బౌలర్స్ లో హర్షదీప్, లాకీ, వైశాఖ్ విజయ్ కుమార్, జేవియర్ బాట్లెట్, యష్ ఠాకూర్ స్పిన్నర్ గా, యుజ్వేంద్ర చహల్ ఇంకొక స్పిన్నర్ గా, హర్ప్రీత్ బారు. ఒక కంప్లీట్ స్క్వాడ్ ఉంది వీళ్ళ దగ్గర. అంటే రిలీజ్ చేసిన ప్లేయర్స్ లో మీకు కనిపించేది ఫస్ట్ ఎవరు? ఆ గ్లెన్ మ్యాక్స్వెల్ కనిపిస్తాడు. సో తనకేమన్నా ఒక బ్యాకప్ ని తెచ్చుకోవాలి ఒక ఆల్రౌండర్ ఫామ్ లో. అలాగే వాళ్ళు జాష్ ఇంగ్లీష్ ని అయితే తన అవైలబిలిటీ లేదు కాబట్టి వదిలేశారట. చాలా మంది అనుకుంటున్నారు ఎందుకు వేరే టీమ్స్ వాళ్ళు ఇష్టపడకపోవచ్చు తను తీసుకోవడానికి కమెంట్స్ వస్తున్నాయి. బట్ తన అవైలబిలిటీ ఇస్ ఇన్ క్వశ్చన్, విచ్ ఇస్ వై ఐ థింక్ హీఈస్ నాట్ ఫీచరింగ్ ఇన్ ఎనీ వన్స్ లిస్ట్. సరే అయితే ఇప్పుడు రిటైన్ స్క్వాడ్ చూస్తేనే అర్థమైపోతుంది దీని నుంచే ప్లేయింగ్ 11, 12, 15 తయారు చేయొచ్చు. బట్ అయినా కూడా ఆప్షన్కి వస్తున్నారు. వీళ్ళ దగ్గర ఏముంది, వీళ్ళకి ఏం కావాలి? పంజాబ్ కింగ్స్ కి కావాల్సింది ఏంటంటే 4 ప్లేయర్స్ ఇన్ ఆల్ కావాలి. 2 ఫారెన్ ప్లేయర్స్, 2 ఇండియన్ ప్లేయర్స్ తీసుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్నది 11.5 crores. డబ్బులు డీసెంట్ గానే ఉన్నాయి. ఎవరి కోసం వెళ్ళొచ్చు? ఇందాక అనుకున్నట్టుగా ఒక ఆల్రౌండర్ కోసం వెళ్ళొచ్చు, ఒక బ్యాకప్ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం వెళ్ళొచ్చు. సో ఆల్రౌండర్ హోదాలో లియం లివింగ్స్టన్ వైపు వెళ్తారా? ఐ డోంట్ రియలీ నో. బట్ ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఆప్షన్ లో బయటకు వచ్చినప్పుడు చూడాలి ఎవరు వాళ్ళ డబ్బులు ఎంత పర్సన్ దానిలో ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళ వైపు వెళ్ళొచ్చు. బట్ స్పీకింగ్ ఆఫ్ వికెట్ కీపర్ బ్యాటర్స్ చాలా మంది ఆప్షన్స్ ఉన్నారు. లైక్ యూ గాట్ జార్డన్ కాక్స్, యూ గాట్ జానీ బేస్టో, యూ హ్యావ్ ఫిన్ ఆలన్ అండ్ టిమ్ సైఫర్ట్. అందరూ కూడా మంచి వికెట్ కీపింగ్ బ్యాటర్స్. ఫిన్ ఆలన్ కూడా పార్ట్ టైం కీపింగ్ చేసినప్పటికీ కూడా బాగానే కీపింగ్ చేస్తాడు. చాలా స్ట్రాంగ్ గా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసే ఒక బ్యాటర్ తను. టిమ్ సైఫర్ట్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఏదో ఫార్మాలిటీకి ఆప్షన్స్ చెప్తున్నాను కానీ యాక్చువల్లీ వీళ్ళు ఆప్షన్కి వెళ్ళకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు తెలుసా? మీరు పంజాబ్ కింగ్స్ ఫ్యాన్ అయితే హాయిగా మినీ ఆప్షన్ రోజు దుప్పటి కప్పుకొని పడుకోవచ్చు.
ఆ ప్లేయింగ్ 11 ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా ఉందో ఒకసారి చూడండి విత్ ఇంపాక్ట్ సబ్స్. మీరే డిసైడ్ చేసుకుని అంత ఆప్షన్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా, అసలు బ్యాకప్ కూడా ఉన్నారు. లెట్స్ టేక్ లుక్ ఎట్ ది ప్లేయింగ్ 11 ప్లస్ ది ఇంపాక్ట్ సబ్. ఓకే, ప్రియాంశార్య, ప్రప్సిమ్రన్ సింగ్ వీళ్ళిద్దరు ఓపెనర్స్. లాస్ట్ సీజన్ ఉతికి ఆరేశారు అందరినీ కూడా. శ్రేయస్ అయ్యర్ నంబర్ 3లో, నేహల్ వదేరా నంబర్ 4లో, శశాంక్ సింగ్, దాని తర్వాత వస్తారయ్యా ఆల్రౌండర్స్. వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు. మార్కో యన్సన్, మార్కస్ టాయినెస్, అజ్మతుల్లా ఉమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్ దాకా నలుగురు ఆల్రౌండర్స్ ఉన్నారు. 3 మీడియం పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్, ఒక స్పిన్ వేసే ఆల్రౌండర్. దాని తర్వాత హర్షదీప్ సింగ్, వన్ ఆఫ్ ద బెస్ట్ T20 బౌలర్స్, అండ్ యుజ్వేంద్ర చహల్, వన్ ఆఫ్ ద బెస్ట్ T20 స్పిన్నర్స్ ఇన్ ద కంట్రీ. ఇది ప్లేయింగ్ 11. ముగ్గురే ఫారెన్ ప్లేయర్స్ ని పెట్టాను నేను ప్లేయింగ్ 11 లో. ఇంపాక్ట్ సబ్ గా ఎవరెవరిని పెట్టచ్చు ఆప్షన్ వల్ల ఎన్నో చూడండి. లాకీ ఫర్గసన్ కావాలా, పెట్టుకోండి. జేవియర్ బాట్లెటే కావాలా, పెట్టుకోండి. మిచ్ ఓవెనే కావాలా బ్యాటర్గా, పెట్టుకోండి. వైశాఖ్ విజయ్ కుమార్ని వాడతారా, పెట్టుకోండి అయ్యా. ఇన్ని ఉన్నాయి ఆప్షన్లు. ఇందుకే చెప్పేది దర్జాగా శుభ్రంగా కళ్ళు మూసుకొని దుప్పటి కప్పుకొని పడుకోండి మినీ ఆక్షన్ రోజు. వీరమ్మ చెరువు దగ్గర 4 సుమోలు ఉంటాయి, గట్టు దాటుతుంటే వేసేస్తాం. ఎవరిని తీసుకోకపోయినా కూడా వచ్చిన ఢోకా ఏమీ లేదు. పంజాబ్ కింగ్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సైడ్స్ ఇప్పటికీ. వాళ్ళు మినీ ఆప్షన్కి వెళ్ళాల్సిన పని లేదు. వెళ్లే ముందు కూడా వెళ్ళి ఒకటో రెండో ప్లేయర్లు తెచ్చుకోవచ్చు, బట్ అయినా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్న సైడ్ ఇది. ఐ థింక్ దివ్ డన్ ఫ్యాబులస్ జాబ్ లాస్ట్ ఆప్షన్ లోనే. అది ఈసారి కూడా కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చూస్తే పంజాబ్ కింగ్స్ ఇన్ సాలిడ్ స్పేస్. ఈసారి కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వకపోతే నాకౌట్స్ వరకు ఐ విల్ బి రియలీ సర్ప్రైజ్డ్. అదనమాట సంగతి. మరి ఇక మన స్పోర్ట్స్ వార్తలు అయిపోయాయి. పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడేసుకున్నాం. నా బాధ్యత తీరిపోయింది. మీకు వీడియో నచ్చుంటే కనుక మీ బాధ్యత ఏంటి, ఆ లైక్ కొట్టడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని స్టంప్ టెస్ట్ ఇప్పటిదాకా చేసుకోకపోయి ఉంటే. అండ్ అఫ్ కోర్స్ మరొకరు మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.